రిజిడ్ బాడీ అంటే ఏంటో మనం ఇప్పుడు ఈజీగా నేర్చుకుందాం. ఎటువంటి బాడీకి అయితే సైజ్ అలాగే షేప్ని మనం చేంజ్ చేయలేము. మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసినా కూడా ఆ బాడీ యొక్క సైజ్ అలాగే షేప్ అనేది చేంజ్ అవ్వదు. సో అటువంటి బాడీని మనం రిజిడ్ బాడీ అంటాము. సపోజ్ మనం ఒక బాడీ తీసుకుందాం. ఈ బాడీ పైన లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది మనం అప్లై చేస్తున్నాం. మనం ఎంత ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినా కూడా ఈ బాడీ అనేది తన సైజు అలాగే తన యొక్క షేప్ అనేది చేంజ్ చేసుకోవట్లేదు. సో అటువంటి బాడీనే మనం రిజిడ్ బాడీ అంటాము. నేచర్లో మనకి పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ అనేది లేదు, కానీ డైమండ్ యొక్క ప్రాపర్టీస్ని బట్టి మనం డైమండ్ని పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ కింద ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఎలాస్టిసిటీ అంటే సపోజ్ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన ఎక్స్టర్నల్గా ఏదైనా ఫోర్స్ అప్లై చేసినట్లయితే ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ని మనం డిఫార్మేషన్ ఫోర్స్ అంటాం. ఈ డిఫార్మేషన్ ఫోర్స్ని అప్లై చేయటం వలన బాడీ అనేది తన సైజ్ అలాగే తన యొక్క షేప్ అనేది ఇంక్రీజ్ చేయటమో లేకపోతే డిక్రీజ్ చేయటమో చేస్తుంది. ఒకవేళ మనం ఈ డిఫార్మేషన్ ఫోర్స్ని కనుక రిమూవ్ చేసినట్లయితే అప్పుడు ఆ బాడీ అనేది తన ఒరిజినల్ సైజుకి వచ్చేస్తుంది. ఈ ప్రాపర్టీనే, ఆ మెటీరియల్, ఆ బాడీ యొక్క ప్రాపర్టీనే మనం ఎలాస్టిసిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనం ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుందాం. మీరు యూజ్ చేసి ఉంటారు లేదా చిన్నప్పుడు ఆడుకుని ఉంటారు కదా. మనం ఎక్స్టర్నల్గా ఈ రబ్బర్ బ్యాండ్కి ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనం అప్లై చేస్తున్న ఫోర్స్ అనేది అంటే డిఫార్మేషన్ ఫోర్స్ని కనుక మనం రిమూవ్ చేసినట్లయితే, ఫోర్స్ అప్లై చేయటం ఆపేసినట్లయితే అప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ యొక్క సైజ్ అనేది నార్మల్ సైజుకి వచ్చేస్తుంది. సో ఇటువంటి ప్రాపర్టీనే మనం ఎలాస్టిసిటీ అంటాము. డిఫార్మేషన్ ఫోర్స్ అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్. ఏదైతే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ని ఒక ఆబ్జెక్ట్ మీద అప్లై చేయటం వలన ఆ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ అలాగే షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఇందాక మనం ఎలాస్టిసిటీ ఎగ్జాంపుల్లో నేర్చుకున్నాం కదా. డిఫార్మేషన్ ఫోర్స్ అంటే మనం ఎక్స్టర్నల్గా ఒక బాడీ మీద అప్లై చేస్తే ఆ ఫోర్స్ అనేది ఆ బాడీ యొక్క సైజ్ అలాగే షేప్ని చేంజ్ చేస్తుంది. రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఎప్పుడైతే డిఫార్మేషన్ ఫోర్స్ ఎక్స్టర్నల్గా అప్లై చేసిన ఫోర్స్ని కనుక రిమూవ్ చేసినట్లయితే ఆ బాడీ తన ఒరిజినల్ సైజుకి మళ్ళీ వచ్చేయడానికి కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. సో అందుకే దీన్ని రీస్టోరింగ్ ఫోర్స్ అంటారు. ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ అనేవి మనం మెయిన్గా సాలిడ్స్లో అబ్జర్వ్ చేస్తాం. సాలిడ్స్లో ఒక్కొక్క మాలిక్యూల్కి ఎంత ఫోర్స్ ఉంది, అలాగే అట్రాక్టివ్ ఫోర్స్ అలాగే రిపల్సివ్ ఫోర్స్, ఇలా ఇటువంటి ఫోర్సెస్ గురించి మనం ఈ టాపిక్లో నేర్చుకుందాం. చూడండి, సాలిడ్స్లో ఎలాస్టిక్ బిహేవియర్ ఎలా ఉంటుందో ఈ స్ప్రింగ్ బాల్ ఎగ్జాంపుల్ ద్వారా ఈజీగా నేర్చుకుందాం. ఎలాస్టిసిటీ అనేది లిక్విడ్స్లో కంటే సాలిడ్స్లో ఎక్కువగా జరుగుతుంది. మనం డిఫార్మింగ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అంటే ఎక్స్టర్నల్గా ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు సాలిడ్స్లో సైజ్ అలాగే షేప్ చేంజ్ అవుతుంది. మళ్ళీ ఆ సాలిడ్ అనేది ఒరిజినల్ సైజుకి రావడానికి సాలిడ్లో ఉన్న మాలిక్యూల్స్ అనేవి రీస్టోరింగ్ ఫోర్స్ అప్లై చేయటం వలన సాలిడ్ అనేది మళ్ళీ ఒరిజినల్ సైజుకి వస్తుంది. సాలిడ్లో ఏ విధంగా అయితే మాలిక్యూల్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయో సేమ్ అదే విధంగా ఈ డయాగ్రామ్లో కూడా బాల్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్లో స్ప్రింగ్స్కి అటాచ్ అయి ఉన్నాయి. సపోజ్ ఈ బాల్ని మనం పట్టుకొని లాగితే అప్పుడు ఈ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్ప్రింగ్స్ అనేవి ఏం చేస్తాయి, మళ్ళీ ఆ బాల్ని అదే పొజిషన్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాయి. ఇక్కడ ఈ బాల్ అనేది కనుక మనం సాలిడ్ యొక్క మాలిక్యూల్ అనుకున్నట్లయితే రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి ఈ స్ప్రింగ్స్ లాగా ఆ మాలిక్యూల్ని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాయి. సో ఈ విధంగా ఎలాస్టిక్ బిహేవియర్ అనేది సాలిడ్స్లో జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ని ఇప్పుడు గ్రాఫికల్గా ఒకసారి నేర్చుకుందాం. చూడండి, ఈ గ్రాఫ్ అనేది టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కానీ చాలా ఇంపార్టెంట్. ఇది వస్తే మీకు ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో జాగ్రత్తగా చూడండి.
ఇక్కడ స్మాల్ ఆర్ అనేది ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్, అలాగే వై యాక్సిస్లో యు అనేది పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్ అవుతుంది, అలాగే కింద పొటెన్షియల్ ఎనర్జీ అనేది నెగిటివ్ అవుతుంది. ఏదైనా ఒక సిస్టమ్ స్టేబుల్ అవ్వాలంటే దాని పొటెన్షియల్ ఎనర్జీ అనేది తక్కువగా ఉండాలి, అంటే మినిమం వాల్యూ ఉండాలి. పొటెన్షియల్ ఎనర్జీ అనేది మినిమం వాల్యూ ఇక్కడ U0 దగ్గర ఉంది. సో ఇక్కడ ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంది? O నుంచి మనం చూసుకున్నట్లయితే ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ R0 ఉంది. అంటే సాలిడ్లో ఉన్న ఒక్కొక్క మాలిక్యూల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది R0 వాల్యూ కనుక ఉంటే, అన్ని మాలిక్యూల్స్కి మధ్యన R0 వాల్యూ ఉంటే అప్పుడు ఆ సాలిడ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సపోజ్ ఈ మాలిక్యూల్స్ పైన మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ కనుక అప్లై చేస్తే, అంటే స్ప్రింగ్ అనేది కంప్రెస్ అవుతుంది, అంటే దగ్గరకు వస్తుంది, కాబట్టి R0 వాల్యూ డిక్రీజ్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ మనం ఈ బాల్స్ని, అంటే ఈ మాలిక్యూల్స్ని బయటికి లాగితే, ఎక్స్టెండ్ చేస్తే, అప్పుడు కూడా సిస్టమ్ అనేది అన్స్టేబుల్ అవుతుంది, R0 వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ స్ట్రెచ్ అయిన స్ప్రింగ్ అనేది బాల్స్ని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సో ఈ విధంగా మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మినిమం అవుతుంది, సిస్టమ్ స్టేబుల్గా అవడానికి ట్రై చేస్తుంది. రీస్టోరింగ్ ఫోర్స్ అనేది సాలిడ్ని నార్మల్ సైజుకి తెస్తుంది. ప్లాస్టిసిటీ, మనం ఎలాస్టిక్ బిహేవియర్ గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ప్లాస్టిసిటీ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇది చాలా సింపుల్ ప్రాపర్టీ. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ పైన ఎక్స్టర్నల్గా యాక్ట్ అవుతున్న ఫోర్స్, అంటే డీఫార్మింగ్ ఫోర్స్ని మనం రిమూవ్ చేసిన ఆ ఆబ్జెక్ట్ అనేది తన ఒరిజినల్ షేప్కి రీగెయిన్ అవ్వట్లేదు, అంటే తన ఒరిజినల్ షేప్కి మారడం లేదు. సో అటువంటి ప్రాపర్టీనే మనం ఇక్కడ ప్లాస్టిసిటీ అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి చూయింగ్ గమ్. మీరు ఆల్రెడీ చిన్నప్పుడు చూయింగ్ గమ్ తినే ఉంటారు కదా. ఫస్ట్ అది కొన్నప్పుడు ప్యాకెట్లో ఒక పర్టికులర్ సైజులో, ఒక పర్టికులర్ షేప్లో ఉంటుంది. తింటూ ఉండగా అది తన షేప్ అనేది చేంజ్ అవుతుంది, చూయింగ్ గమ్ యొక్క షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మనం కొన్నప్పుడు ఎలా ఉందో సేమ్ అలాంటి షేప్, అలానే స్ట్రక్చర్కి అది రాదు. మీరు ఎక్స్టర్నల్గా ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నారు, అంటే నములుతున్నప్పుడు చూయింగ్ గమ్ యొక్క సైజు, షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరు నమలడం ఆపేశారు, అంటే ఎక్స్టర్నల్గా ఫోర్స్ అనేది ఇవ్వటం ఆపేశారు, కానీ ఆ చూయింగ్ గమ్ అనేది మళ్ళీ తన ఒరిజినల్ సైజుకి రావట్లేదు, షేప్ అనేది చేంజ్ అయిపోయింది. మీరు నమలటం ఆపేసిన, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇవ్వటం ఆపేసినా కూడా తన ఒరిజినల్ సైజుకి రావడం లేదు. సో ఇటువంటి ప్రాపర్టీనే మనం ప్లాస్టిసిటీ అంటాము. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్లే టాయ్స్. క్లే టాయ్స్ అంటే ఎయిర్ డ్రై క్లే టాయ్స్, అంటే బొమ్మలు చేస్తారు కదా, చిన్నప్పుడు చిన్న చిన్న బొమ్మలు లాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటివి ఫస్ట్ ఒక విధమైన షేప్లో ఉంటుంది, ఒక పర్టికులర్ షేప్లో. మనం తర్వాత మనకు నచ్చిన షేప్లోకి మనం ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ షేప్కి చేంజ్ అవ్వదు. సో ఈ ప్రాపర్టీనే మనం ప్లాస్టిసిటీ అంటాము. స్ట్రెస్ అంటే ఏంటో మనం ఇప్పుడు ఈజీగా నేర్చుకుందాం. స్ట్రెస్ అంటే యూనిట్ ఏరియా, 1 మీటర్ కానీ 1 సెంటీమీటర్ కానీ ఒక యూనిట్ ఏరియాకి ఎంత రీస్టోరింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దాన్ని మనం స్ట్రెస్ అంటాము. సో స్ట్రెస్కి ఫార్ములా ఏంటి? స్ట్రెస్ ఈక్వల్ టు రీస్టోరింగ్ ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఫోర్స్ కాబట్టి క్యాపిటల్ ఎఫ్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా కాబట్టి క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఫోర్స్ యొక్క యూనిట్ ఏంటి? న్యూటన్స్. అలాగే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, దట్ మీన్స్ మీటర్ స్క్వేర్ అవుతుంది. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అంటే స్ట్రెస్ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓఆర్ఆర్ మనం పాస్కల్ అని కూడా అనొచ్చు. అలాగే డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి m⁻1 L⁻−1 T⁻−2. ఇక్కడ ఈ డైమెన్షనల్ ఫార్ములా ఎలా వచ్చిందంటే, ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ml T⁻−2. అలాగే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా అంటే మీటర్ స్క్వేర్ కాబట్టి క్యాపిటల్ L స్క్వేర్ అవుతుంది. సో ml T⁻−2 ఇంటూ L స్క్వేర్ అంటే
మనకి ఫైనల్గా ml⁻⁻1 T⁻⁻2 అవుతుంది. సో స్ట్రెస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి m⁻1 L⁻−1 T⁻−2. స్ట్రెస్ అనేది ఒక టెన్సార్ క్వాంటిటీ. అసలు ఈ టెన్సార్ క్వాంటిటీ అంటే ఏంటో నేను మీకు వెక్టార్స్ చెప్పినప్పుడు చెప్తాను. టెన్సార్స్ అంటే ఏంటి, వెక్టార్స్ అంటే ఏంటి, అలాగే స్కేలార్స్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ అన్నీ వెక్టార్స్ యూనిట్లో మనం నేర్చుకుందాం. స్ట్రెస్కి ఏవైతే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఉన్నాయో ప్రెషర్కి కూడా సేమ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. స్ట్రెస్ ఫర్దర్గా 2 టైప్స్గా డివైడ్ చేశారు. అవేంటి అంటే ఫస్ట్ది నార్మల్ స్ట్రెస్, అలాగే సెకండ్ది టాంజెన్షియల్ ఆర్ షేరింగ్ స్ట్రెస్. అలాగే నార్మల్ స్ట్రెస్ అనేది 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ది లాంగిట్యూడినల్ స్ట్రెస్, అలాగే సెకండ్ది వాల్యూమ్ ఓఆర్ఆర్ బల్క్ స్ట్రెస్ అంటారు. లాంగిట్యూడినల్ స్ట్రెస్ని మళ్ళీ ఫర్దర్గా 2 టైప్స్గా డివైడ్ చేశారు. అవేంటి అంటే టెన్సైల్ స్ట్రెస్, అలాగే కంప్రెసివ్ స్ట్రెస్. టెన్సైల్ స్ట్రెస్ అంటే సపోజ్ మనం ఒక బాడీని స్ట్రెచ్ చేసాం, అప్పుడు ఆ ఆబ్జెక్ట్లో అంటే ఆ సాలిడ్లో ఉండే టెన్సైల్ స్ట్రెస్. అలాగే కంప్రెసివ్ స్ట్రెస్ అంటే మనం ఆ సాలిడ్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ కంప్రెస్ చేస్తాం. సో అప్పుడు ఆ సాలిడ్లో కానీ లేదా ఆ ఆబ్జెక్ట్లో కానీ ఉండే కంప్రెసివ్ స్ట్రెస్. ఇప్పుడు మనం నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటో నేర్చుకుందాం. చూడండి, మనం తీసుకున్న బాడీ లేదా ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్కి స్ట్రెస్ కనుక పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంటే అంటే 90 degrees. సో అటువంటి కండిషన్లో ఆ స్ట్రెస్ని మనం నార్మల్ స్ట్రెస్ అంటాము. నెక్స్ట్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే మనం తీసుకున్న బాడీకి నార్మల్ స్ట్రెస్ కనుక యాక్ట్ అవుతున్నప్పుడు బాడీ యొక్క లెంత్ కనుక చేంజ్ అయితే అప్పుడు అటువంటి స్ట్రెస్ని మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాము. లాంగిట్యూడినల్ స్ట్రెస్ యొక్క ఫార్ములా మనం చూసుకున్నట్లయితే లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈక్వల్ టు డిఫార్మింగ్ ఫోర్స్ F డివైడెడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A. టెన్సైల్ స్ట్రెస్ అంటే ఏంటో మనం ఇప్పుడు ఈజీగా నేర్చుకుందాం. సపోజ్ మనం ఒక మెటాలిక్ రాడ్ తీసుకుందాం. ఈ మెటాలిక్ రాడ్కి ఒక ఎండ్ వచ్చేసి A, అలాగే అనదర్ ఎండ్ అనేది C అనుకుందాం. ఇప్పుడు A అనే ఎండ్ దగ్గర కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నారు ఇన్ వన్ డైరెక్షన్, అలాగే C అనే ఎండ్ దగ్గర F అనే ఫోర్స్ అప్లై చేస్తున్నారు ఇన్ అనదర్ డైరెక్షన్. అంటే ఏ ఎండ్ దగ్గర ఫోర్స్ ఒకవైపు ఉంటే C ఎండ్ దగ్గర ఫోర్స్ అనేది ఇంకొక వైపు ఉంది, అంటే అనదర్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇలా ఫోర్స్ అప్లై చేసి ఆ మెటాలిక్ రాడ్ని స్ట్రెచ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఇలా ఏ అనే పొజిషన్ దగ్గర C అనే పొజిషన్ దగ్గర ఫోర్స్ అప్లై చేయటం వల్ల మెటాలిక్ రాడ్లో B అనే పొజిషన్ దగ్గర కొంత స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. ఆ స్ట్రెస్ అనేది మనం అప్లై చేస్తున్న ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఏ అనే ఎండ్ దగ్గర ఫోర్స్ అనేది లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుంది, కానీ B అనే పొజిషన్ దగ్గర టెన్సైల్ స్ట్రెస్ అనేది రైట్ సైడ్ యాక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే C అనే ఎండ్ దగ్గర ఫోర్స్ అనేది రైట్ సైడ్ యాక్ట్ అవుతుంటే టెన్సైల్ స్ట్రెస్ అనేది లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుంది. సో మనం అప్లై చేస్తున్న ఫోర్స్కి టెన్సైల్ స్ట్రెస్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఈ టెన్సైల్ స్ట్రెస్ ఎందుకు యాక్ట్ అవుతుందంటే మనం ఈ మెటాలిక్ రాడ్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా దగ్గర ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం, అంటే స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ ఈ టెన్సైల్ స్ట్రెస్ అనేది ఒక రీస్టోరింగ్ ఫోర్స్ లాగా స్ట్రెచ్ చేయనివ్వకుండా B అనే పొజిషన్ దగ్గర ఆపుతుంది. సపోజ్ ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఆ స్ట్రింగ్ అనేది ఒక ఎండ్ మనం ఫిక్స్ చేసేసాం, అనదర్ ఎండ్కి ఒక లోడ్ అనేది కనెక్ట్ చేసాం, లేదా కొంత మాస్ అనేది మనం అక్కడ ప్రొవైడ్ చేసాం. ఈ మాస్ వలన స్ట్రింగ్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఈ స్ట్రెచ్ అయిన స్ట్రింగ్ని నార్మల్ పొజిషన్కి తీసుకెళ్ళటానికి రీస్టోరింగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో అందుకే ఆ రీస్టోరింగ్ ఫోర్స్ని మనం ఇక్కడ టెన్సైల్ స్ట్రెస్ అని అంటాం. ఎప్పుడైనా సరే టెన్సైల్ స్ట్రెస్ అనేది మనం ఏదైనా ఒక బాడీని లేదా ఒక ఆబ్జెక్ట్ని స్ట్రెచ్ చేసినప్పుడు మాత్రమే యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ కంప్రెసివ్ స్ట్రెస్ అంటే సేమ్ ఇందాకలాగానే, కానీ టెన్సైల్ స్ట్రెస్ అంటే స్ట్రెచ్ చేస్తేనే యాక్ట్ అవుతుందని చెప్పాను కదా. కంప్రెసివ్ స్ట్రెస్ అనేది
మనం కంప్రెస్ చేస్తే యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మెటాలిక్ రాడ్ని తీసుకుంటున్నాను. ఈ మెటాలిక్ రాడ్కి ఒక ఎండ్ నేను ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాను, ఒక ఎండ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నా, అలాగే ఇంకొక ఎండ్ కూడా ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నా ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ రెండు ఫోర్సెస్ వలన అంటే నేను ఈ మెటాలిక్ రాడ్ని కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆపోజిట్ ఫోర్సెస్ అని అప్లై చేసి మెటాలిక్ రాడ్ని కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ డయాగ్రామ్లో ఏ అనే పొజిషన్ దగ్గర ఫోర్స్ అనేది ఒక డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, అలాగే సి అనే పొజిషన్ దగ్గర ఫోర్స్ అనేది అనదర్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఈ రెండు ఫోర్సెస్ అనేవి ఆ మెటాలిక్ రాడ్ని కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. సో ఈ కంప్రెస్ చేసేటప్పుడు నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ చూడండి. ఏ అనే పొజిషన్ దగ్గర ఫోర్స్ అనేది ఒక డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, కంప్రెసివ్ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అలాగే సి అనే పొజిషన్ దగ్గర ఫోర్స్ అనేది ఒక డైరెక్షన్లో యాక్ట్ అవుతుంటే బి దగ్గర కంప్రెసివ్ ఫోర్స్ అనేది అనదర్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అంటే మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసి ఆ మెటాలిక్ రాడ్ని కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇంటర్నల్గా ఆ బాడీలో ఇంటర్నల్గా బి అనే పొజిషన్ దగ్గర కంప్రెసివ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే రీస్టోరింగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యి కంప్రెస్ చేయనివ్వకుండా ఆపుతుంది. సో ఈ కంప్రెసివ్ ఫోర్సే కంప్రెసివ్ స్ట్రెస్ అవుతుంది. కంప్రెసివ్ స్ట్రెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బిల్డింగ్ యొక్క పిల్లర్స్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ పిల్లర్స్ వేస్తారు, ఆ పిల్లర్స్ పైన నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా పైకి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ కంప్రెసివ్ స్ట్రెస్ వలన బిల్డింగ్ అనేది పడిపోకుండా ఉంటుంది. టెన్సైల్ స్ట్రెస్ అలాగే కంప్రెసివ్ స్ట్రెస్ గురించి మనం నేర్చుకున్నాం కదా. లాంగిట్యూడినల్ స్ట్రెస్ని ఫర్దర్గా డివైడ్ చేస్తే టెన్సైల్ స్ట్రెస్ అలాగే కంప్రెసివ్ స్ట్రెస్. సో ఈ లాంగిట్యూడినల్ స్ట్రెస్ని సిగ్మాతో రిప్రజెంట్ చేస్తారు. సో సిగ్మా ఈక్వల్ టు ఫోర్స్ ఎఫ్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. వాల్యూమ్ ఆర్ బల్క్ స్ట్రెస్. వాల్యూమ్ స్ట్రెస్ అంటే ఏంటో మనం ఇప్పుడు ఈజీగా నేర్చుకుందాం. నార్మల్ స్ట్రెస్ అనేది బాడీ యొక్క వాల్యూమ్ని చేంజ్ చేయగలిగితే సో అటువంటి స్ట్రెస్నే వాల్యూమ్ స్ట్రెస్ అంటారు. సపోజ్ ఇలా నేను ఒక బాడీని తీసుకుంటున్నాను, లిక్విడ్లో ఈ బాడీని ఉంచాను. ఇప్పుడు మనం తీసుకున్న బాడీ పైన అన్ని డైరెక్షన్స్లో లిక్విడ్ అనేది కొంత ప్రెషర్ అనేది ఆ బాడీ మీద చూపిస్తుంది. సో అన్ని డైరెక్షన్లో ప్రెషర్ అనేది ఆ బాడీ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి ఈ బాడీ ఏమవుతుంది, కంప్రెస్ అవుతుంది ఆ లిక్విడ్ యొక్క ప్రెషర్కి, అంటే ఆ ఫోర్స్కి బాడీ మనం తీసుకున్న బాడీ అనేది కంప్రెస్ అవుతుంది. సో ఇక్కడ ప్రెషర్ P ఈక్వల్ టు F/A, ఫోర్స్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సపోజ్ మనం తీసుకున్న బాడీలో నేను ఒక బాల్ తీసుకున్నాను, ఆ బాల్ లోపల కొంత ఎయిర్ అనేది కొంత ఒక స్పెసిఫిక్ ప్రెషర్తో నిండి ఉంది. అలాగే బయట వాటర్ యొక్క ప్రెషర్ అనేది క్యాపిటల్ P అనుకుంటే ఆ బాల్ లోపల ఉన్న ప్రెషర్, ఎయిర్ యొక్క ప్రెషర్ వచ్చేసి P0 అనుకుందాం. బాల్ లోపల ఒక విధమైన ప్రెషర్ ఉంది, అలానే బాల్ బయట లిక్విడ్కి ఇంకొక ప్రెషర్ ఉంది. సో ఇక్కడ చేంజ్ ఇన్ ప్రెషర్ డెల్టా P ఈక్వల్ టు P మైనస్ P0 అవుతుంది. సో వాల్యూమ్ స్ట్రెస్ ఓఆర్ బల్క్ స్ట్రెస్ ఈక్వల్ టు ఫోర్స్ బై సర్ఫేస్ ఏరియా. ఇక్కడ మనం తీసుకున్న బాడీ పైన లిక్విడ్ అనేది ప్రెషర్ వలన కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. మనం తీసుకున్న బాడీ పైన ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. సో ఫోర్స్ పర్ సర్ఫేస్ ఏరియా, మనం తీసుకున్న బాడీ యొక్క సర్ఫేస్ ఏరియా పైన లిక్విడ్ అనేది ప్రెషర్ అప్లై చేస్తుంది. ఈ ప్రెషర్ వలన ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది కాబట్టి సో ఫోర్స్ పర్ సర్ఫేస్ ఏరియా దట్ ఈక్వల్ టు ప్రెషర్ P. అంటే వాల్యూమ్ స్ట్రెస్కి ఓఆర్ బల్క్ స్ట్రెస్కి ఫార్ములా F/A, ఫోర్స్ పర్ సర్ఫేస్ ఏరియా. అలాగే ప్రెషర్కి కూడా సేమ్ ఫార్ములా, ఫోర్స్ పర్ సర్ఫేస్ ఏరియా. కాబట్టి వాల్యూమ్ స్ట్రెస్ ఈక్వల్ టు ప్రెషర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు షేరింగ్ స్ట్రెస్ అంటే ఏంటో నేర్చుకుందాం. షేరింగ్ స్ట్రెస్ అంటే కూడా చాలా సింపుల్. సపోజ్ నేను ఒక సిలిండర్ తీసుకుంటున్నాను. ఈ సిలిండర్ కింద బాటమ్ సర్ఫేస్ అనేది నేను ఫిక్స్ చేసేసాను, టాప్ లేయర్ మాత్రం ఫిక్స్ చేయలేదు.
ఈ పైనున్న ఈ టాప్ లేయర్ దగ్గర ట్యాంజెన్షియల్గా నేను కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాను. కొంత ఫోర్స్ అనేది అప్లై చేయటం వలన నెక్స్ట్ ఏమవుతుంది, ఈ పైనున్న లేయర్ పైనున్న సర్ఫేస్ కొంచెం టిల్ట్ అవుతుంది ఫోర్స్ వలన. కింద మాత్రం ఫిక్స్డ్గా ఉంది కాబట్టి కింద మాత్రం అలానే ఉంటుంది, కింద బాటమ్ లేయర్ మాత్రం. సో ఇదే మనకి డిఫైన్ చేస్తున్నారు. షేరింగ్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై సర్ఫేస్ ఏరియా. ఫోర్స్ అంటే క్యాపిటల్ F, సర్ఫేస్ ఏరియా అంటే క్యాపిటల్ A. సో ఇప్పుడు మనం ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. చూడండి, ఇలా నేను ఒక క్యూబ్ తీసుకున్నాను. ఈ క్యూబ్ అనేది కింద బాటమ్ లేయర్ అనేది నేను ఫిక్స్ చేసేసాను. పైనున్న టాప్ మోస్ట్ లేయర్ దగ్గర నేను కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాను. ట్యాంజెన్షియల్గా కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాను. కొంత ఫోర్స్ అప్లై చేయటం వలన పైనున్న ఆ టాప్ మోస్ట్ లేయర్ అనేది కొంచెం టిల్ట్ అవుతుంది. ఫోర్స్ అప్లై చేయటం వలన పైనున్న లేయర్ కొంచెం టిల్ట్ అవుతుంది. కింద ఉన్నది ఫిక్స్ చేస్తాం కాబట్టి అది ఇంకా మూవ్ అవ్వదు. స్ట్రెయిన్ కూడా చాలా సింపుల్ టాపిక్, జాగ్రత్తగా చూడండి. స్ట్రెయిన్ అంటే పర్ యూనిట్ డైమెన్షన్కి, అంటే సపోజ్ 1 మీటర్ అనుకుందాం లేదా 1 సెంటీమీటర్ అనుకుందాం. 1 సెంటీమీటర్కి ప్రొడ్యూస్ అవుతున్న చేంజ్నే మనం ఇక్కడ స్ట్రెయిన్ అంటున్నాం. స్ట్రెయిన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డైమెన్షన్ డివైడెడ్ బై ఒరిజినల్ డైమెన్షన్ అంటున్నారు. అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ అంటే ఏంటి, డెల్టా ఎల్. లెంత్లో మనం చూసుకున్నట్లయితే డెల్టా ఎల్. ఒరిజినల్ డైమెన్షన్ అంటే లెంత్ ఎల్. డెల్టా ఎల్ అన్న మనం లెంతే కాబట్టి మీటర్స్లో మెజర్ చేస్తాం. అలాగే ఎల్ అంటే లెంత్ కాబట్టి మీటర్స్లో మెజర్ చేస్తాం. సో న్యూమరేటర్లో డినామినేటర్లో 2 మీటర్స్ కాబట్టి మీటర్ క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి స్ట్రెయిన్కి ఎలాంటి యూనిట్స్ ఉండవు, అలానే ఎలాంటి డైమెన్షన్స్ ఉండవు. మనం ఇప్పుడు స్ట్రెయిన్ గురించి నేర్చుకున్నాం కదా. స్ట్రెయిన్ అనేది 3 టైప్స్గా డివైడ్ చేశారు. స్ట్రెయిన్లో ఫస్ట్ది వచ్చేసి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, అలాగే సెకండ్ది షేరింగ్ స్ట్రెయిన్, అలాగే థర్డ్ది వాల్యూమ్ స్ట్రెయిన్. సేమ్ ఇందాకలాగానే మనం స్ట్రెస్లో నేర్చుకున్నాం కదా, లాంగిట్యూడినల్ స్ట్రెస్ అని, షేరింగ్ స్ట్రెస్ అని, వాల్యూమ్ స్ట్రెస్ అని నేర్చుకున్నాం కదా. స్ట్రెయిన్లో కూడా అలానే చాలా సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద బాడీ టు ఇట్స్ ఒరిజినల్ లెంత్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ అలాగే ఒరిజినల్ లెంత్ యొక్క రేషియోనే మనం లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాము. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ యొక్క ఫార్ములా వచ్చేసి చేంజ్ ఇన్ లెంత్ డిఎల్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్ స్మాల్ ఎల్ అవుతుంది. వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ టు ఇట్స్ ఒరిజినల్ వాల్యూమ్. వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే బాడీ యొక్క చేంజ్కి అలాగే ఒరిజినల్ వాల్యూమ్ యొక్క రేషియోనే మనం వాల్యూమ్ స్ట్రెయిన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బాడీని లిక్విడ్లో ప్లేస్ చేసాం. లిక్విడ్లో ప్లేస్ చేయటం వలన లిక్విడ్కి కొంత ప్రెషర్ అనేది ఉంటుంది. ఈ ప్రెషర్ వలన కొంత ఫోర్స్ అనేది ఆ బాడీ మీద చూపిస్తుంది. ఈ ఫోర్స్ వలన మనం తీసుకున్న బాడీ అనేది కంప్రెస్ అవుతుంది, అంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. సపోజ్ ఇనీషియల్గా మనం తీసుకున్న బాడీ యొక్క వాల్యూమ్ 7 ఉంది అనుకుందాం. ఈ 7 నుంచి ఈ ఫోర్స్ ఎక్స్టర్నల్గా లిక్విడ్ వలన అప్లై అయిన ఫోర్స్ వలన కంప్రెస్ అయింది కదా, అంటే డిక్రీజ్ అయింది కదా, వాల్యూమ్ తగ్గి వాల్యూమ్ వాల్యూ 5 అయింది. ఇక్కడ ఎంత డిఫరెన్స్ వచ్చింది, -2 అనే డిఫరెన్స్ వచ్చింది. సో అందుకే వాల్యూమ్ స్ట్రెయిన్ యొక్క ఫార్ములా వచ్చేసి -ΔV డివైడెడ్ బై V అవుతుంది. ఎందుకంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది ఇక్కడ మనకి -2 ఉంది, అంటే తగ్గుతుంది కాబట్టి మైనస్ వాల్యూ వస్తుంది. చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది -ΔV డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూమ్ అనేది ఎలాంటి చేంజ్ ఉండదు, మనం ఎంత తీసుకుంటే అంత ఒరిజినల్ వాల్యూమ్ ఉంటుంది. సో -ΔV డివైడెడ్ బై V. షేరింగ్ స్ట్రెయిన్ అంటే ఏంటో మనం ఇప్పుడు ఈజీగా నేర్చుకుందాం. షేరింగ్ స్ట్రెయిన్ అంటే కూడా చాలా సింపుల్. మనం షేరింగ్ స్ట్రెస్ ఎలా అయితే నేర్చుకున్నామో సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంది. సపోజ్ నేను ఒక సిలిండర్ని తీసుకుంటున్నాను. ఈ సిలిండర్కి ఒక ఎండ్ నేను ఫిక్స్ చేసేసాను.
ఎనదర్ ఎండ్ ఉంది కదా, ఈ ఎనదర్ ఎండ్ దగ్గర నేను టాంజెన్షియల్గా కొంత ఫోర్స్ని అప్లై చేస్తున్నాను. ఈ ఫోర్స్ని అప్లై చేయటం వలన ఈ సిలిండర్ యొక్క ఎనదర్ ఎండ్ ఫిక్స్ చేసాం కదా, అది అలానే ఉంది. కానీ టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై చేయటం వలన సిలిండర్ అనేది కొంచెం టిల్ట్ అయింది. సో ఆ టిల్ట్ అయిన డిస్టెన్స్ వచ్చేసి డెల్టా ఎక్స్ అనుకుంటే టోటల్ సిలిండర్ యొక్క లెంత్ వచ్చేసి క్యాపిటల్ ఎల్ అవుతుంది. సో అదే ఇక్కడ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తున్నారు. క్యాపిటల్ ఎల్ అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద లేయర్స్. అంటే సపోజ్ నేను ఇక్కడ క్యూబాయిడ్ తీసుకున్నట్లయితే లేయర్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అంటే అది ఒక రెక్టాంగిల్ అవుతుంది. సో అక్కడ ఎల్ వాల్యూ. అలాగే డెల్టా ఎక్స్ అనేది రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ టూ లేయర్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అంటే టిల్ట్ అయిన డిస్టెన్స్ డెల్టా ఎక్స్ అవుతుంది. సో షేరింగ్ స్ట్రెయిన్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై డెల్టా ఎల్ అవుతుంది. ఇక్కడ స్ట్రెయిన్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే బాడీ యొక్క అంటే మనం తీసుకున్న బాడీ యొక్క షేప్ అనేది చేంజ్ అవ్వటం వల్ల షేరింగ్ స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఐసోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఇచ్చినప్పుడు షేరింగ్ స్ట్రెయిన్ అనేది 2 times ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఉంటుంది. అలాగే బల్క్ స్ట్రెయిన్ అనేది 3 times ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఉంటుంది. సపోజ్ మనకి ఏదైనా ఒక మెటీరియల్ ఇచ్చారు, ఆ మెటీరియల్కి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, అలాగే షేరింగ్ స్ట్రెయిన్, అలాగే బల్క్ స్ట్రెయిన్ కనుక్కోవాలంటే అప్పుడు వాటి రేషియో ఎలా ఉంటుందంటే 1:2:3 రేషియోలో ఉంటుంది. అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది 1 time ఉంటే షేరింగ్ స్ట్రెయిన్ 2 times ఉంటుంది, బల్క్ స్ట్రెయిన్ అనేది 3 times ఉంటుంది. సో ఈ విధంగా ఈ పాయింట్ అనేది మనకి ఆబ్జెక్టివ్లో బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.